అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చలపతిరావు రీసెంట్గా తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఆ టైంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానని కానీ చేసుకోలేకపోయానని తెలిపారు. తాజాగా ఓ ఛానల్తో మాట్లాడుతూ సినిమాలోకి రాకముందు పెళ్లి చేసుకున్నాను. అయితే నాకు 27 ఏళ్ల వయసు వచ్చేసరికి నా భార్య కన్నుమూసింది. అప్పటికి నేను చాలా పేదరికంలో ఉన్నాను. అప్పటికి నాకు 3 పిల్లలు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు. అప్పుడు ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన వచ్చింది. కానీ పిల్లలు దిక్కులేని వారు కాకూడదని ఆ ఆలోచన మానుకున్నాను. ఆ టైంలో సీనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య తారకమ్మ ఎంతో ధైర్యం చెప్పారు, ఓదార్చారు. మళ్ళీ పెళ్లి చేసుకోమని నాపై ఒత్తిడి తెచ్చారు. కానీ అందుకు నా మనసు ఒప్పుకోలేదు. నా పిల్లల్ని పెంచి పోషించడమే నా ధ్యేయం అనుకున్నాను. సినిమాల్లో ఎంతో కష్టపడ్డాను. 3 పిల్లలను అమెరికాలో చదివించాను. 3 పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు. జీవితంలో స్థిరపడ్డారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు చలపతిరావు. ఇక ఇప్పటికి 1500 సినిమాల్లో పైగా నటించిన 70 ఏళ్ల చలపతిరావు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో దాదాపు 50 ఏళ్ల సినిమా కెరీర్ను సునాయాసంగా పూర్తి చేసుకున్నారు. కానీ సినీ లైఫ్లో 2-3 సార్లు వివాదాల్లో చిక్కుకుని సారీ చెప్పిన సంఘటనలు ఉన్నాయి. రీసెంట్గా రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో కూడా ఆయన ఆడవారిపై వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.